హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇడ్లీ రవ్వ లేకుండా ఇడ్లీ బియ్యం తోటి స్పాంజీ ఇడ్లీలు మరియు దోశలు, అందులోకి కాంబినేషన్గా వేరుశనగుళ్ళ చట్నీ ఇంకా ఎర్రకారం చట్నీని ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఇడ్లీకి ఇంకా దోశలకి ఒకే పిండిని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి 4 రోజుల పాటు నిల్వ ఉంటాయండి. అంతేకాకుండా ఇదే పిండితోటి గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయండి. ఈ కారం దోశ అయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా తయారు చేసుకుంటే మనకి అచ్చం హోటల్ స్టైల్ రుచి వస్తుందండి. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి, వీడియో మీకు నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. ఎప్పుడూ చేసే ఇడ్లీ రవ్వతోటి ఇడ్లీలు కాకుండా ఒక్కసారి ఇడ్లీ బియ్యం తోటి ఇడ్లీలు చేసి చూడండి, చాలా బాగుంటాయండి. ముందుగా ఇడ్లీ పిండిని తయారు చేయడం కోసం గిన్నెలోకి వాటర్ తీసుకుని 1 గ్లాసు మినపగుళ్ళని తీసుకోవాలి. 1 గ్లాసు మినపగుళ్ళకి 3 గ్లాసుల ఇడ్లీ బియ్యాన్ని తీసుకోవాలండి. ఇవి అన్ని సూపర్ మార్కెట్స్ లోనూ దొరుకుతాయి. వీటినే పారాబాయిల్డ్ రైస్ అని కూడా అంటారు, తెలుగులో ఉప్పిడి బియ్యం అని కూడా అంటారు. ఈ బియ్యం కనుక మీకు అందుబాటులో లేకపోతే రేషన్ బియ్యం తోటైనా ఇదే రేషియోలో తయారు చేసుకోవచ్చండి. 1:3 రేషియోలో తయారు చేసుకుంటే మనకి ఇడ్లీలైనా దోశలైనా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు వీటిని 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టుకోవాలండి. వేరొక కప్పులోకి 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం, 1/2 టేబుల్ స్పూను మెంతులని వేసుకుని వీటిని 1 గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా నానిన పప్పు ఇంకా బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి గ్రైండర్లోకి తీసుకోవాలి. అదే మీరు మిక్సీలో రుబ్బుకోవాలనుకుంటే 1 గ్లాసు మినపగుళ్ళకి 2 గ్లాసుల ఇడ్లీ బియ్యాన్ని తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుంటూ నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఇంకా మెంతులను వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మనం ఇడ్లీ రవ్వకి బదులు ఇడ్లీ బియ్యం వేసుకున్నాం కాబట్టి కొద్దిగా బరకగానే గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా పిండిని రుబ్బుకోవాలి. సగ్గుబియ్యం వేయడం వలన శరీరానికి చలువ చేస్తుందండి. అంతేకాకుండా చాలా తెల్లగా కూడా ఇడ్లీలు అనేవి ఉంటాయండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. దోశలు అయితే మంచి కలర్లో వస్తాయండి. పిండిని ఈ విధంగా రుబ్బుకొని ఒక పెద్ద బౌల్లోకి తీసుకుని పిండిని ఒక 4-5 గంటల పాటు ఫెర్మెంట్ చేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే ఉంచినట్లయితే ఈ విధంగా సాఫ్ట్గా తయారవుతుందండి. రుబ్బుకున్న పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని ఇడ్లీ ప్లేట్స్లోకి పిండిని వేసుకుని మనకి ఎన్ని ఇడ్లీలు కావాలంటే అన్ని ఇడ్లీలను వేసుకుని ఆవిరి మీద 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇడ్లీలు ఉడికేలోగా ఎర్రకారం చట్నీ ఇంకా వేరుశనగుళ్ళ చట్నీని చూద్దామండి. ముందుగా మిక్సీ జార్లోకి 2 మీడియం సైజు కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు, అలాగే 3 వరకు మీడియం సైజు టమాటాల తరుగుని వేసుకోవాలి. 4 నుంచి 6 వరకు ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రేఖలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మిక్సీ చేసుకోవాలి. టమాటా, ఉల్లిపాయ నుంచి వచ్చే వాటరే సరిపోతుందండి, మళ్ళీ ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఈ విధంగా ఫైన్ గా మిక్సీ చేసుకున్న తర్వాత పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 2-3 రెమ్మల కరివేపాకు వేసుకుని మనం మిక్సీ చేసి పెట్టుకున్న చట్నీని వేసుకుని పచ్చివాసన పోయేలాగా 1-2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదు. ఈ ఎర్రకారం చట్నీ చాలా బాగుంటుందండి. కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎర్రకారం చట్నీ రెడీ అవుతుందండి. ఇప్పుడు వేరుశనగుళ్ళ చట్నీ కోసం ప్యాన్లోకి 1 కప్పు వేరుశనగుళ్ళని వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని మధ్యకి కట్ చేసుకుని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను నూనె వేసుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకుని సాల్ట్, జీలకర్ర, కొత్తిమీర వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్సీ చేసుకుంటే వేరుశనగుళ్ళ చట్నీ రెడీ అవుతుందండి. ఈ చట్నీ రుచి అంతా వేరుశనగుళ్ళని దోరగా ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుందండి. చివరిగా శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు తోటి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి పిండి చాలా గట్టిగా ఉంటుంది కదండి, అప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుని ఈ విధంగా జారుగా కలుపుకోవాలి. ఇడ్లీ పిండికి కొద్దిగా గట్టిగా ఉండాలండి, దోశల పిండికి అయితే కొద్దిగా జారుగా చేసుకోవాలి కదా. ఈ విధంగా పిండిని రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం బాగా వేడైన తర్వాత ఈ విధంగా కొద్దిగా వాటర్ జల్లుకుని టిష్యూ తోటి తుడుచుకోవాలి, లేదంటే పలుచటి క్లాత్ తోటైనా తుడుచుకుని దోశ వేసుకోవాలండి. అప్పుడు దోశ చాలా చక్కగా వస్తుంది. ఈ విధంగా ప్యాన్ కి సరిపడినంత
దోసని వేసుకుని చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక వెంపు బాగా కాలిన తర్వాత పైన మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఎర్రకారాన్ని వేసుకోవాలి. రెండో వెంపుకి తిప్పితే ఎర్రకారం అంతా బాగా వేగిపోతుందండి. అందువల్ల ఒక వెంపు దోస కాలితే సరిపోతుందండి. ఈ విధంగా 2 టేబుల్ స్పూన్ల ఎర్రకారాన్ని దోస అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. వేడివేడిగా తింటే కారం కారంగా చాలా చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ఇలా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదండి ఎంతో సింపుల్గా ఇడ్లీ ఇంకా దోశని ఒకే పిండితోటి ఏ విధంగా తయారు చేసామో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదండి ఇడ్లీలు ఎంత స్పాంజీ లాగా వచ్చాయో. ఈ విధంగా పిండిని రుబ్బుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో ఉండే వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ వీడియో నోటిఫికేషన్ బటన్ మీరు క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. మన ఛానల్లో చాలా రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉన్నాయండి. ఎండ్ స్క్రీన్లో వాటి యొక్క లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.